మలుపు టీవీ సమర్పణ కడప జిల్లా ప్రొద్దుటూరు అఖిల భారత విద్యార్థి సమాఖ్య ప్రొద్దుటూరు కౌన్సిల్ తహసీల్దార్ మరియు మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ వారి కార్యాలయ వద్ద ఆందోళన తెలుపుతున్న కడప జిల్లా సహాయక కార్యదర్శి పీటర్ మాట్లాడుతూ అనంతపురం నగరంలో నారాయణ జూనియర్ కళాశాల బాయ్స్ హాస్టల్ నందు బిల్డింగ్ 3వ ఫ్లోర్ నుంచి దూకి మొదటి సంవత్సరం చదువుతున్న చరణ్ అనే అబ్బాయి మరణించడం జరిగింది. నారాయణ జూనియర్ కళాశాలను సీజ్ చేయాలి, కళాశాల యాజమాన్యాలపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలి డిమాండ్ చేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరు కడప జిల్లా సహాయ కార్యదర్శి పీటర్, రాహుల్, నాని, టోనీ, చార్లెస్, ముస్తఫా తదితరులు పాల్గొన్నారు. ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షిస్తున్నారు. వేధిస్తున్న నారాయణ విద్యా సంస్థలు డౌన్ డౌన్, వేధిస్తున్న నారాయణ విద్యా సంస్థలు, అధికంగా ఫీజులు వేధిస్తున్న నారాయణ విద్యా సంస్థలు, క్రిమినల్ కేసులు నమోదు చేయాలి వెంటనే, క్రిమినల్ కేసులు నమోదు చేయాలి వెంటనే. పేరు పీటర్, జిల్లా సహాయ కార్యదర్శిని. ఇవాళ చూసుకుంటే నారాయణ విద్యా సంస్థలు ఎంత ఘోరంగా ఉన్నాయంటే అధికంగా ఫీజులు వేధిస్తున్నారు. ఎంత ఘోరంగా ఉన్నారంటే రక్త మాంసాలతో ఆడుకుంటాను, పిల్లల జీవితాలతో ఆడుకుంటాను. అనంతపురం జిల్లాలో ఫస్ట్ ఒక పిల్లవాడు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు 3rd ఫ్లోర్ నుంచి. ఎంత ఘోరంగా ఉన్నాయంటే ఇప్పుడు ఫీజులు అడగాలంటే పేరెంట్స్ ని కించపరిచినట్టు మాట్లాడి ఎంత ఘోరంగా చేశారంటే వాళ్ళు మినిస్టర్ ఏం చేస్తారు, మున్సిపల్ శాఖ మినిస్టర్ నారాయణ గారు ఏం చేస్తారు, మీరు ఇవాళ మినిస్టర్ మీరు వేలాది కోట్ల రూపాయలు మీ కింద దాచుకుంటారు కానీ పిల్లల జీవితాలతో ఆడుకుంటారు తప్ప రక్త మాంసాలతో తింటారు మీరు. మా డిమాండ్ ఏంటంటే తక్షణమే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అఖిల భారత విద్యార్థిగా మేము డిమాండ్ చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకుంటే తెలుగుదేశం ప్రభుత్వంలో ఈరోజు విద్యా సంస్థలు నారాయణ జూనియర్ కళాశాలలో అనంతపురం జిల్లాలో మనం చూసుకున్నట్టయితే నిన్నటి దినాన చరణ్ అనే వ్యక్తి ఫస్ట్ ఇయర్ బాయ్స్ క్యాంపస్లో సూసైడ్ చేసుకోవడం అనేది మనకు అందరికీ తెలిసిన విషయమే. ఇందులో భాగంగా ఏంటంటే ప్రభుత్వం ఏమాత్రం చర్యలు తీసుకోకుండా ప్రవర్తిస్తూ ఉందని తెలిసింది. కాబట్టి దీన్ని వెంటనే మేము అఖిల భారత విద్యార్థి సమైక్యగా దీన్ని వెంటనే చర్యలు తీసుకోవాలని ఖండిస్తున్నాము.